కొంతమంది మన ప్రసాదాలపైన అవహేళన చేస్తుంటారు. వాళ్ళు ఏమని చేస్తుంటారంటే మీరు దేవుడు ప్రసాదం తీసుకుంటారా అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి కంచి స్వామివారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, స్వామి నేను నమ్మకం ఉంది, కానీ ఇంత ప్రసాదాలు అవసరమా, దేవుడికి సమర్పణ, కొద్దిగా వెటకారంగా మాట్లాడడం జరిగింది. ఇది ప్రసాదం అనేది మన దేవుడి పైన గౌరవంతో మనల్ని సమర్పించి ఆయన స్వీకరించినట్లు మనం చేసుకోవడం అనేటువంటి విషయాన్ని తెలియజేసేదానికోసము, అయ్యా నీకు ఒక శ్లోకం ఇస్తాను, ఈ శ్లోకాన్ని చదివి అర్థం చెప్పు నాకు అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి మంచి చదవరే కాబట్టి చదివి అర్థం చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అద్భుతము, నీకు చాలా ఆనందకరమైనటువంటి, నీకు గొప్ప మేధస్సు ఉంది అని చెప్పినాడు అనమాట. వెంటనే చంద్రశేఖరానంద స్వామి ఆ పుస్తకంలో ఆ అక్షరాలు, ఆ శ్లోకానికి సంబంధించిన అక్షరాలు ఉన్నాయా నాయన అని అడిగారు. దిమ్మ తిరిగిపోయింది అతనికి. ఎలా దిమ్మ తిరిగిపోయింది, ఇదేంది ఇలా చెప్తున్నాడు, అక్షరాలు నేర్చుకుంటే ఆ విధంగానే అక్షరాలు వెళ్ళిపోతాయా, వెళ్ళవు కదా అనే ఉద్దేశంతో, వెళ్ళవు కదా స్వామి అంటే, అలాగే ఆ దాంట్లో ఉండే జ్ఞానాన్ని స్వీకరించావు, అక్షరాలు అలాగే ఉంటాయి. కాబట్టి ప్రసాదంలో ఉండేటువంటి ఆ మాధుర్యము, ఆ సమర్పణ భావము, ఆ త్యాగాన్ని స్వామి తీసుకుంటాడు. దాని యొక్క ఔన్నత్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. అది ప్రసాదంగా మారుతుంది. దాన్ని ఇతరులకు పెట్టమని నీకు చెప్పడం జరిగింది అని దిమ్మ తిరిగి సమాధానం ఇవ్వడం జరిగింది.